సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నా ఎంతో మంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేసాం. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చెత్త మీద పొన్నేసిన ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలేదు. ఈ చెత్త నా కొడుకు ఒకటే చెత్త మీద పొదిలేశాడు. నేను చెత్త మీద పొన్నేసి చెత్త నా కొడుకు అంటే నా మీద కేసు పెట్టాడండి. మాట్లాడడానికి వీల్లేదా? నువ్వు చేసినటువంటి పనికిమాలిన పనులకు మాట్లాడకూడదా? మనం చూశారు మీరు, వై నాట్ 175 అంటాడు. ఎలాగొస్తారా నీకు 175? ఎవరేస్తారా ఓట్లు నీకు? ఎందుకు వెయ్యాలా అడుగుతాను నేను. ఎందుకు వెయ్యాలా నీకు ఓటు? ఆ రోజు పాదయాత్రలో అనేక అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ముద్దులు పెట్టి ఆడవాళ్ళని మోసం చేసి ఓట్లు వేయించుకొని నువ్వు ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేర్చారా ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. సోదరులారా, ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ఏమన్నాడండి? ఎంపీలు గెలిపించి నాకు ఇవ్వండి, కేంద్రం మెడల వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు. మీరందరూ నమ్మారు. స్పెషల్ స్టేటస్ వస్తే రాష్ట్రం బాగుపడుతుందని అనుకున్నాం అందరం. నువ్వు 19 సార్లు ఢిల్లీ వెళ్ళావు, ఏం పీకేవని అడుగుతున్నాను నేను. ప్రధానమంత్రి గారు 19 సార్లు కలిసావు. లోపలికి వెళ్తాడు, తలుపులు వేసుకుంటారు, ఇద్దరు మాట్లాడేసుకుంటారు. బయటకు వస్తాడు, ఏం చెప్పడం. ప్రెస్ వాళ్ళకి కూడా ఏం చెప్పడం. ఒక్కొక్క వెళ్ళినప్పుడల్లా 20 నిమిషాలు లోపల మాట్లాడుకుంటున్నారు. మరి కాలు పిసికేస్తున్నాడో ఏం పిసికేస్తున్నాడో తెలియదు, కానీ మరి ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. మరి స్పెషల్ స్టేటస్ తేలేనందుకు నీకు ఎందుకు ఓటేయాలి జగన్ రెడ్డి? ఒకసారి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. సోదరులారా, రైల్వే జోన్, విశాఖపట్నానికి రైల్వే జోన్ తెస్తాను, దాన్ని గెలిపించమన్నాడు. ఇవాళ రైల్వే జోన్ ఉందా? తమిళ్లో అడగండి.